1000 కోట్ల రూపాయలకు పైగానే దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైనే అక్రమాలు జరిగాయంటూ కూడా ఈడీ ఇన్ఫాక్ట్ ఈడీ తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. 200కు పైగా బ్యాంకు పుస్తకాలు, 31 సెల్ ఫోన్లు, ఇన్ఫాక్ట్ 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేస్తుంది ఈడీ. గొర్రెల స్కామ్లో ఇన్ఫాక్ట్ గొర్రెల పంపిణీ స్కీమ్కి సంబంధించి కావచ్చు, ఆ క్రమంలో ఏకంగా స్కామ్ జరిగిందా, దీని మీదే ఈడీ ఫుల్ ఫోకస్ చేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైన అక్రమాలు జరిగాయని చెప్పి ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. 200కు పైగా బ్యాంకు పుస్తకాలు, 31 సెల్ ఫోన్స్ని, 20 సిమ్ కార్డులని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వాటిని ఆ డేటాను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నేపథ్యంలోని లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలోకి వెళ్ళినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు గొర్రెల స్కామ్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మధు, నా మాట వినిపిస్తోందా? మధు, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి మధు? ఎగ్జాక్ట్లీ, అంటే సంచలనంగా మారింది. గత కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశం పైన దృష్టి పెట్టింది. గొర్రెల పంపిణీ పథకం పైన భారీగా అక్రమాలు జరిగాయనేటువంటి దానిపైన దృష్టి పెట్టిన తర్వాత మొత్తానికి దర్యాప్తు ఈడీ వరకు చేరింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఒక కీలక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయనేటువంటి ఒక అధికారిక ప్రకటన చేసిన తర్వాత పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దీంట్లో అప్పుడున్నటువంటి మంత్రి మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేశారు. 200కు పైగా బ్యాంకు పాస్బుక్లు సీజ్ చేశారు. దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లోను కూడా ఈ బ్యాంకు ఖాతాలను ఉపయోగించారు అనేటువంటి పెద్ద ఎత్తున ప్రస్తుతం అక్రమాలు బయటపడ్డాయి. మొత్తం ఇప్పటి వరకు 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ చేశారు. మొత్తం 7 జిల్లాలలో కలిపి 253 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఒక కాగ్ నివేదికలో కూడా రిపోర్ట్ లో పేర్కొంది. 33 జిల్లాల్లో దాదాపు 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినటువంటిది స్పష్టం కావడంతో అధికారిక ప్రకటన రావడంతో ఈడీతో లబ్ధిదారులకు వెళ్లాల్సినటువంటి నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ ఖాతాల్లోకి, సొంత ఖాతాల్లోకి మళ్లించి ఈ డబ్బులు కాజేసినట్టుగా గుర్తించారు. ఈ దర్యాప్తు మరింత లోతుగా చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈడీ అధికారిక ప్రకటన చేయడంతో కేవలం ఓఎస్డీ ఇంట్లో దొరికినటువంటి సమాచారంతో 1000 కోట్లు అక్రమాలు జరిగినాయని తెలడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మరింత దర్యాప్తు వేగవంతం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు అధికారులు. కీలకమైన అరెస్టులు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే లబ్ధిదారులు గొర్రెలకు సంబంధించినటువంటి యూనిట్ వైజ్ గా అప్పుడు డబ్బులు కేటాయించారు. అంటే ఈ గ్రామంలో ఇన్ని యూనిట్లను ఇంతమందికి కేటాయించారు అనేటువంటిది అప్పుడు మహారాష్ట్ర తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి గొర్రెలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారికి స్కీమ్స్ రూపంలో గొర్రెల పథకంలో భాగంగా వారికి యూనిట్ వైజ్ గా గొర్రెలు ఇచ్చేవారు. ఒకవేళ గొర్రెలు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో లబ్ధిదారులకి డబ్బులను పంపిణీ చేసేటువంటి వారు. మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గొర్రెలను తీసుకొచ్చినట్టుగా ఒకే వాహనంలో 100,000 గొర్రెలను కూడా తరలించినట్టుగా కూడా గతంలో ఇన్వాయిస్లు పెట్టారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ లో ఒక్క వాహనంలో 100 గొర్రెలను, 1000 గొర్రెలను ఎలా ట్రావెల్ చేయించగలిగారు అనేటువంటిది అప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మొత్తానికి తీగలాగితే డొంక కదిలినట్టుగా పూర్తిగా అంశాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఈడీఏ 1000 కోట్లు అని చెప్తా ఉన్నది. ఆ డబ్బులు లబ్ధిదారులకు చెల్లించినట్టుగా ఫేక్ ఇన్వాయిస్లు పెట్టి సొంతంగా వారి సొంత సంబంధించినటువంటి అకౌంట్లలో డబ్బులు వేసుకోవడంతో దాని ద్వారా నిధులు మళ్లించినట్టుగా గుర్తించడం జరిగింది. దీనిపైన మరింత దర్యాప్తు వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. గొర్రెల స్కామ్ పేరిట 1000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటిది ఈడీ గుర్తించడంతో మరింత లోతైనటువంటి దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు ఇప్పటికే మొత్తం 20 సిమ్ కార్డులు, 31 సెల్ ఫోన్లు గుర్తించారు. కాబట్టి ఇంకా దీంట్లో మరింత అక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక 7 జిల్లాల్లోనే 253 కోట్ల అక్రమాలు జరిగినట్టుగా కూడా గతంలో కాగ్ కూడా నివేదికలో రిపోర్ట్ లో పేర్కొనడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సో మొత్తం
రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 33 జిల్లాల్లో 1000 కోట్ల అక్రమాలు జరిగాయనేటువంటి దాంతో కాస్త రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రోజు విస్మయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. సో దర్యాప్తులు మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. గత పర్యాయంలో మరి ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ను కూడా విచారించే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఆ స్కీమ్ అప్పుడు ఆయన ఉన్నప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత అది ఇప్పుడు స్కామ్ అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి ఆయన కూడా ఇన్వెస్టిగేషన్కి పిలిచే అవకాశం ఉందా? అటువంటి చర్చ జరుగుతోందా? ప్రస్తుతానికి అలా జరగలేదు కానీ ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు భాగంలో ఉంది కాబట్టి గతంలో మంత్రికి ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంట్లో కొన్ని కీలక కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మరికొన్ని అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆయనను విచారణలో భాగంగా ఒకవేళ ఆయన విచారిస్తే ఇంకా కొద్దిమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు. అప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తులో అసలు ఎంత మేర అక్రమాలు జరిగాయి గొర్రెల స్కీమ్ పేరిట అనేటువంటిది బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రాథమికంగానే 1000 కోట్లు అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు. ఇంకా ఫ్యూచర్ లో ఇది రెట్టింపు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు గొర్రెల పంపిణీలు ఆ స్కామ్కి సంబంధించి ఈడీ ఫుల్ ఫోకస్ చేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైనే అక్రమాలు జరిగాయని చెప్పి ఈడీ గుర్తించింది. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. 200కు పైగా బ్యాంకు పుస్తకాలు, 31 సెల్ ఫోన్స్ ని, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలోకి మళ్లినట్టుగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గొర్రెల పంపిణీలో స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫుల్ ఫోకస్ పెట్టింది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగానే దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైనే అక్రమాలు జరిగాయంటూ కూడా ఈడీ ఈడీ తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. 200కు పైగా బ్యాంకు పుస్తకాలు, 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేస్తుంది ఈడీ. గొర్రెల స్కామ్లో గొర్రెల పంపిణీ స్కీమ్కి సంబంధించి కావచ్చు, ఆ క్రమంలో ఏకంగా స్కామ్ జరిగిందా, దీని మీద ఈడీ ఫుల్ ఫోకస్ చేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైనే అక్రమాలు జరిగాయని చెప్పి ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. 200కు పైగా బ్యాంకు పుస్తకాలు, 31 సెల్ ఫోన్స్ ని, 20 సిమ్ కార్డులని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న